పిల్లలు, చాలా రోజుల తర్వాత మీకు ఒక కథ చెప్పబోతున్నాను రా. ఏంటా కథ అంటే, అనగనగనగనగనగ ఒక ఊర్లో ఒక కుగ్రామం ఉండేదంట. మారుమూల గ్రామంలో అప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ చదువు అని అంటేనే తెలియకపోయేదంట. చదువుకోండ్రా బాబు అని అంటే ఎవ్వరు చదవకపోయేది. వయోజన విద్య అని ఉండే అప్పుడు. ఆ కుగ్రామంలో రోజు వ్యవసాయ పనులకు పోయి వస్తూ రాత్రింబగలు కష్టపడి పనులు చేసుకొని పూట గడిచేది అప్పుడు ఆమెకి. అయితే ఒకరోజు రాత్రి బళ్ళు చెప్పాలని ఆ ఊర్లోకి ఒక సూపర్వైజర్ వచ్చారు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు, కనీసం 7వ తరగతి చదువుకున్న వాళ్ళైనా ఉంటే రాత్రి బళ్ళు చెప్పడానికి అర్హులు. వయోజనులకు అంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చదువు చెప్పాలి అని ఒక అనౌన్స్ వస్తుంది అన్నమాట. అప్పుడు రోజు పనులకు పోయే ఒక ఆమె ఏం చేసిందంట, సరే నేను చెప్తే బాగుంటుంది కదా, నేను కూడా వయోజనులకు స్కూల్ చెప్పడం వల్ల నా జన్మ ధన్యమవుతుంది అని అనుకుంటుందంట. అయితే మామూలుగా చెప్పడానికి కుదరదంట. దానికి ఒక ఇంటర్వ్యూ ఉంటుందంట. అప్పుడు ఆ ఊర్లో నుండి రైలు ఎక్కి బస్సు ఎక్కి పోయి వచ్చి ఆ ఇంటర్వ్యూకి హాజరైందట. తను హాజరైనప్పుడు అందరికీ ఇంటర్వ్యూ తీసుకుంటానంట. వాళ్ళు వీళ్ళు అన్నీ చదివిస్తూ ఉన్నారంట. ఈమెకేమో దడదడ అంటుందంట. ఎలా చెప్పాలి ఏం అడుగుతారో ఏమో అని భయపడిందంట. అప్పుడు తన వంతు వచ్చిందంట. ఆ అమ్మాయి వెళ్ళిందంట. అమ్మాయి నువ్వేం చదువుకున్నావు అని అడిగారంట. నేను 7వ తరగతి చదివాను సార్ అని చెప్పిందంట. అయితే నువ్వు ఈ పెద్ద బాలశిక్ష చదువు అని చెప్పిండంట. టకటకటకటకట చదివేసిందట అమ్మాయి. వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయిందట. నాన్న ఆశ్చర్యపోయి, ఏంటి అసలు ఇంత తెలుగు ఇంత చక్కగా ఉచ్చారణ ఎలా వస్తుంది నీకు? మీ భాష వేరు, మీరు వేరు కదా, ఎలా చదవగలుగుతున్నావు అని ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి ఆమెకి రాత్రి బడి చెప్పడానికి సెలెక్ట్ చేసుకున్నారంట. ఇంకా అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి హ్యాపీగా సంతోషంగా వచ్చి ఊరికి వచ్చిందంట. ఊరికి వచ్చిన తర్వాత రోజంతా పనులకు పోయే వాళ్ళని అందరినీ తీసుకురావాలంట. ఇప్పుడు పిల్లలు మీరు పోయి స్కూల్కి బస్ ఎక్కిపోయి స్కూల్కి పోయి వచ్చినట్టు కాదు, పెద్దవాళ్ళకి చెప్పాలి స్కూల్. అయితే వాళ్ళు పొద్దంతా పనులు చేసి వస్తారు కదా. తను ఇప్పుడు టీచర్ కాబట్టి ఒక 15 మందిని తీసుకురావాలి. తీసుకొచ్చి చదువు చెప్పాలి. చదువు రోజు చెప్తేనే ఆమెకు జీతం ఇస్తారు. ఆ జీతం ఎంతో తెలుసారా మీకు? 130 రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పుడు. 130 రూపీస్ ఓన్లీ. అయితే తను పనికి వెళ్ళేది. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళి చదువుకోండి రండి. ఏ అమ్మ భలే చెప్పావులే నువ్వు. ఇప్పుడు చదువుకొని మేము ఉద్యోగాలు చేస్తామా, ఊర్లు వెళ్తామా? మాకెందుకమ్మా చదువు? నీ నౌకరి కోసం నీకు వచ్చే 130 రూపాయల కోసము మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అనేవాడు. అయినా సరే అమ్మాయి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి ఆడవాళ్ళని కూర్చోబెట్టి చదువు చెప్పేదంట. అలా చదువు చెప్తూ ఆమె 2 సంవత్సరాలు అక్కడే రాత్రి బడిని నిర్వహించిన తర్వాత తను చాలా రోజులకి ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్తే మా గురువు అని అంటారంట. అటువంటి రాత్రి బళ్ళను మీరు ఎప్పుడైనా చూసారా పిల్లలు? అందుకే నాకు గుర్తుకొచ్చి ఇది చెప్పాను. అప్పుడు అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళకి కనీసం ఒక 10 మందికి చదువు వచ్చింది ఆ కాలంలో.
వాళ్ళు బస్సు పేరు వినగలుగుతున్నారు, పేపర్ చదవగలుగుతున్నారు. చాలా రోజులకి తను ఊరికి వెళ్తే మీరే మా గురువు అని చెప్పిండ్రు. ఆ సంతోషం వెలకట్టలేనిది. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.